గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులారా, వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 2 సర్గలు పూర్తి చేశాం. 3వ సర్గలో 45 భాగాలు చెప్పుకున్నాం. ఈ రోజున 46వ భాగాన్ని మనం ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓ కమలలోచన, కలుష విమోచన, నీ నుండి ఉద్భవించిన ధర్మం నీ అవతారాల వల్ల సురక్షితమై సుస్థిరమై విలసిల్లుతున్నదయ్యా. ఓ ఈశ్వర దయామయ, మార్పు పొందని సత్యస్వరూపంలో ఉన్న నిన్ను గమనిస్తే నీవే ఆ ధర్మానికి ఫలస్వరూపమని, నీవే ఆ ధర్మంలోని ప్రధాన రహస్యమని పెద్దలు అంటూ ఉంటారయ్యా. సనకాదుల స్తుతి మనం చదువుకున్నాం. ఓ సుగుణభూషణ, భువనపోషణ, నిత్య వినోది, ఏ మహనీయుని సమగ్రమైన అనుగ్రహం లభించగానే వైరాగ్య సంపన్నులైన మునీశ్వరులకు మృత్యు భయం తొలగిపోతుందో అటువంటి విశేష వివేకశాలికి, అటువంటి జగన్నాటక సూత్రధారికి ఈ లోకంలో వేరొక్కరి యొక్క అనుగ్రహం ఎక్కడిదయ్యా, ఎందుకుంటుందయ్యా అంటే ఆయన అన్నాడు కదా, మీ అనుగ్రహం వల్లనే నేను ఇలా ఉన్నాను అని విష్ణుమూర్తి. దానికి సమాధానం, ఆత్మజ్ఞాన నిష్ఠులైన మహాత్ములు నీ అనుగ్రహం చేత జన్మ మృత్యు ప్రవాహ రూపమైన ఈ సంసారాన్ని తరింపగలుగుతున్నారు. అటువంటి నిన్ను ఇతరులు ఎవరే అనుగ్రహించగలరయ్యా? శ్రీ మహాలక్ష్మి యొక్క మనస్సును హరించిన ఓ మహావిష్ణు దేవా, లక్ష్మి యొక్క పాద పద్మ పరాగాలు అర్థాన్ని ఆకాంక్షించే భక్తుల శిరస్సులకు అలంకారాలవి. అటువంటి లక్ష్మీదేవి కమల కింజల్కాల నుండి స్రవించే మకరందం మీది ఆశతో వరుదించిన తుమ్మెదల రాణిలాగా నీ చరణ కమలాలను భక్తితో ఎప్పుడూ సేవిస్తూ ఉంటుంది. అదే సమయంలో పరమధన్యులైన భక్తవరేణ్యులు మంచి మంచి తులసి మాలికలను కొని తెచ్చి నీ పాదాల మీద ఉంచుతూ ఉండే సందర్భంలో కూడా ఆ భక్తుల మీది అనురక్తితో ఆ లక్ష్మీదేవిని కనికిరంతో కన్నెత్తైనా చూడవు నువ్వు. అంతటి మహాలక్ష్మి, లోకులందరూ కొలిచే మహాలక్ష్మి నీ పాదాలను సేవిస్తుంటే అటువైపు ఒక్క చూపు కూడా చూడవు. ఏం చేస్తావయ్యా నువ్వు? నీ పాదాలకు తులసి మాలలను సమర్పించే వారిపై నీ దృష్టి ఉంచుతావు తప్పితే ఆమె పైన దృష్టి ఉంచవయ్యా నువ్వు. దేవదేవా, నువ్వు శాశ్వతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించే స్వామివి. అందమైన శ్రీవత్సం అనే పుట్టుమచ్చతో అలరారుతావు నువ్వు. ఈ శ్రేష్ఠులైన బ్రాహ్మణుల పాదాలను అంటిన పుణ్యపరాగమే నా శరీరానికి ఆభరణం అన్నావే. సమస్త ప్రజలకు బ్రాహ్మణుల గొప్పతనం తెలియజేయడానికి మాత్రమే ఇలా అన్నావు నువ్వు. అంతేగాని అది వాస్తవం కాదయ్యా. నీకన్నా వేరే ఎక్కువ ఎవరు లేరు. అంతేకాకుండా ఇంకా నువ్వు ధర్మమూర్తివి, ఈ సమస్త విశ్వానికి కర్తవి. అంచేత నీవు రక్షింపదాగిన వారిని రక్షిస్తావు. అలా కాకపోతే వేదాల్లో చెప్పిన ధర్మ మార్గాలు అధర్మ మార్గాలు అయిపోతాయ్యా. అందువల్ల సత్వగుణాన్ని స్వీకరించి విశిష్టుడైన ఈ ప్రాణికోటుల యోగక్షేమాలు తెలుసుకొని దాక్షిణ్యంతో రక్షిస్తూ ఉంటావు. నీకు గల మహాశక్తి చేత ధర్మద్రోహులను దండించే నీ మనస్సుకు వేదధర్మానికి విరుద్ధమైన పద్ధతులు ప్రియం కావు. ధరణీశ్వరులపైన అంటే బ్రాహ్మణులపైన కరుణ కలిగి వినయంతో పలికిన ఈ సూక్తులు భక్తవరదులైన నీకు తగినవేనయ్యా. ఆ విధంగా భావిస్తే ఇతరుల పట్ల ఇంత వినయంగా పలికే పలుకుల వల్ల గౌరవహాని సంభవిస్తుందని అనుకుంటున్నావో ఏమో. అలా కాదు. ఎంచేతనంటే సకల చరాచరమైన ఈ విశ్వానికి నీవే కర్తవు. ఈ సమస్త విశ్వాలు నీ ఆకారాలే. విశ్వ సంరక్షుడవు అయి విరాజిల్లే విభుడవు నువ్వు.
అటువంటి నీ వైభవానికి హాని ఎక్కడిదయ్యా? ఈ వినయపు మాటలు నీ లీలా విలాసాలుగా వెలసి ఉన్నాయి అంతే. అంటే నువ్వు ఏదో మమ్మల్ని గౌరవిస్తూ మాట్లాడుతూ నిన్ను తక్కువగా చూస్తూ నువ్వు పలికావే, ఈ మాటలన్నీ కూడాను దీనివల్ల నీ వైభవానికి ఏమీ హాని రాదయ్యా. ఈ వినయపు మాటలు నీ లీలా విలాసాలు అంతే. ఇదొక లీలగా పలికావు, ఇదొక లీలగా మేము చెప్పుకుంటాం అంతేగాని మహానుభావ మునులమైన మమ్మల్ని అత్యంత సంతోషంతో ఆదరించి గౌరవించడం నీ సజ్జనానుగ్రహ స్వభావం తప్ప మరొకటి కాదుగయ్యా. స్వామి, ఒక చిన్న విన్నపం, ఈ జయ విజయుల పైన కోపంతో మేము శపించాం. వారిని నువ్వు అంతకన్నా కఠినంగా శిక్షింపదలిస్తే శిక్షించు. అలాగాక వాళ్ళకి ఇంకా ఎక్కువ సంపదలిచ్చి రక్షిస్తాను అంటావా? అలాగనే రక్షించవయ్యా, అదే మాకు ఇష్టం. అంచేత నిరపరాధులు నిర్మల హృదయులు అయిన వీరిని మేము పలకకూడని విధంగా పలికి ఉండినట్లయితే మమ్మల్ని కూడా నీ మనసుకు ఇష్టం వచ్చినట్లుగా శాసించు స్వామి అని చేతులు జోడించి నమస్కరించి దోసిలి గడించి ఉన్న సనకాది మునులను దయాదృష్టితో చూసి స్వామి అన్నాడు, ఓ మునులారా, ఈ జయ విజయులిద్దరూ కూడా సంతోషంగా భూలోకానికి వెళ్ళి అక్కడ లోభమోహాలు గల రాక్షసులుగా జన్మిస్తారు. ఈ లోకంలో లోపల నాపై విరోధభావం పుణ్యవారై దేవతలకు మానవులకు ఆపదలు కల్పిస్తూ సర్వలోక కంటకులై జీవితాన్ని కొనసాగిస్తారు. ఆ తర్వాత వీరు అతి సాహసంతో నన్ను ఎదిరించి యుద్ధం చేసి నా సుదర్శన చక్రం చేత ప్రాణాలు కోల్పోయి మళ్ళీ నా దగ్గరికి వస్తారయ్యా. అంతేకాదు విరోధం చేతనైనా నన్ను తమ మనసుల్లో భావించినందువల్ల నా సమక్షంలో నా ముఖం చూస్తూ ప్రాణాలు విడిచినందువల్ల వీరు పాపరహితులై నా స్థానంలో తమ స్థానాన్ని అలంకరిస్తారు. అంటే వైకుంఠంలో నా రూపంలో ఉంటారయ్యా వాళ్ళు. మళ్ళీ వచ్చి మునులారా వినండి, 3 జన్మల తర్వాత వీరికి ఇంకెప్పుడు వేరొక జన్మయే ఉండదు. మీరు మీ మనస్సుల్లో తలిచినట్లుగానే నేను కూడా ఆలోచించాను. కాబట్టి మీ మనసులో దీనికోసం చింతించవద్దయ్యా. మీరు ఎలా చెప్తే అలానే నాకు కూడా సమ్మతం, అది నేను కూడా అదే అనుకుంటున్నాను. 3 జన్మలు వీళ్ళు నాకు దూరంగా ఉంటారు వాళ్ళ అహంకారానికి ప్రతిఫలంగా. ఆ తర్వాత మళ్ళీ జన్మ వాళ్ళకు ఉండదు, నా దగ్గరికి వచ్చి నా దగ్గరే ఉంటారు. మీరు సజ్జన శ్రేష్ఠులు అని విష్ణుమూర్తి పలగ్గానే ఆ బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందనాదులు తాము శ్రీహరి భావం తెలుసుకొని అధికమైన ఆనందంలో మునిగి తేలుతూ ప్రసన్న హృదయాలతో క్షీరసాగర శయనుడు ఆర్తజన పోషకుడు, ఆర్తజన పోషణమే అలంకారంగా కలవాడు, పాపాలను రూపుమాపేవాడైన శ్రీహరిని సన్నుతించారు. ఇంకా ఆ సనకాదులు తమ మేను పులకరించగా ఆనంద బాష్పధారలు కళ్ళ వెంట ప్రవహిస్తూ ఉండగా మునిజన శరణ్యుడు వరేణ్యుడు దేవతాగ్రగణ్యుడు అయిన శ్రీమన్నారాయణుని దివ్య మంగళ స్వరూపాన్ని వైభవోపేతమైన వైకుంఠధామాన్ని సందర్శించి పొంగొక్త తామర రేకుల వంటి కన్నులు గల ఆ వెన్నునకు ఆ విష్ణుమూర్తికి వినయంతో తలవంచి నమస్కరించారు. సనకాదులు తాము పలికిన వాక్కులు శ్రీహరి వాక్కులుగానే భావిస్తూ విష్ణుమూర్తి అర్ధాంగ లక్ష్మి అయిన లక్ష్మిని భక్తితో కూడిన ప్రేమతో స్తుతించి ఆ తర్వాత సనకాదులు పరమేశ్వరుడైన ఆ విష్ణు భగవాన్ని అనుమతి పొంది తమ నివాసాలకు వెళ్ళారు. వెంటనే ఆయన ఆ జయ విజయులను కూడా ఒకసారి తన కళ్ళతో చూసి అన్నాడు, మీరు తప్పనిసరిగా రాక్షస జాతిలో పుట్టవలసి వచ్చింది. నేను అనివార్యమైన శక్తి సామర్థ్యాలు కలవాడిని అయినా బ్రాహ్మణ వాక్కును మీరను దాటను, వాళ్ళు కలిగినట్లు జరగాల్సిందే. కాబట్టి రాక్షస జన్మ మీకు తప్పదు. మీరు రాక్షసులై జన్మించి నాకు ప్రతిపక్షులై మీ మనస్సుల్లో సర్వదా నన్నే తలస్తూ, అంటే శత్రువుగా అయినా కూడా ఎప్పుడు నన్నే తలస్తూ ఉంటారు. కాబట్టి మళ్ళీ ఇక్కడికే వస్తారు మీరు.
ఇక వెళ్ళండి అని ఆజ్ఞాపించి ఆ మహావిష్ణు లలనా శిరోమణి అయిన లక్ష్మీదేవి వెంటరాగా తేజో విరోచితమైన తన నిజ మందిరానికి వేంచేశాడు. ఆ తర్వాత జయ విజయులు తమ తేజస్సును కోల్పోయి నిశ్చేష్టులై నేలపడ్డారు. అప్పుడు ముల్లోకాల నుండి దేవత విమానాల నుండి ఆహాకారాలు వినిపించాయి. ఆ జయ విజయులే ఇప్పుడు దితి గర్భంలో ఉన్నారు. అది సంగతి. మనం ఎక్కడ మొదలుపెట్టాము? దితి గర్భం దాల్చడం. అది కూడా ఏ సమయంలో? కశ్యప ప్రజాపతి దగ్గరికి వచ్చి సంధ్యాకాలంలో పొందుకోరింది. తప్పనిసరి పరిస్థితుల్లో బలవంతం చేసింది. ఈ రోజుల్లో మాటల్లో చెప్పాలంటే రేప్ చేసిందన్నమాట కశ్యపుణ్ణి. అంతే కదా, బలవంతం చేసి అనుభవించింది ఆయన్ని. దాంతో గర్భం దాల్చింది. గర్భం దాలిస్తే వాళ్ళు చచ్చిపోతారు అని చెప్తే ఆ గర్భాన్ని సంవత్సరం రోజులు కడుపులో పెట్టుకుంది. ఆ గర్భంలోకి ఎవరు వచ్చారయ్యా? ఇదిగో వీళ్ళు వచ్చారు. ఎవరు? జయ విజయులు. వారి సాటి లేని మేటి తేజమే మీ తేజస్సులన్నింటినీ కూడా వమ్ము చేసింది. దీనికంతా ప్రధాన కారణం ఆ నారాయణుడు. ఆ లక్ష్మీనారాయణుడి లీలలు ఎంతో వింతగా ఉంటాయి. ఆయన సమస్త జీవరాశుల జన్మ వృద్ధి క్షయాలకు హేతువైనవాడు, నిర్వికారుడు, దయాసముద్రుడు. మీకు తప్పక మేలు చేస్తాడు, మీ కోరికలు సిద్ధిస్తాయి, ఇక నిర్విచారంగా ఇళ్లకు వెళ్ళండి అని ఈ విధంగా బ్రహ్మదేవుడు పలకగా దేవతల ఆ వృత్తాంతం అంతా తెలుసుకొని స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. దితి తన పతి మాటలు తలుచుకొని అసంతుష్టితో తన కుమారులు దేవతల్ని బాధిస్తారని బాధపడటం మొదలుపెట్టింది. క్రమక్రమంగా 100 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు సకల భువన కంటకులైన 2 కుమారుల్ని ప్రసవించింది. రేపు మనం 47వ భాగం చెప్పుకున్నాం. ఈ రోజున 46వ భాగం వరకు చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లీ ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలి. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయా ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు.